రోజు నీ కుటుంబాలు అందరూ రక్షించబడ్డారా? నీ బంధువులంతా రక్షించబడ్డారా? నీ బజార్లో వాళ్ళంతా నీ దేవుని చూడగలిగారా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ పని చేస్తున్నా అక్కడ ప్రజలు నీ సత్క్రియల ద్వారా వాడు ప్రభువుని చూడగలిగారా? నా మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎవరెట్లా చేస్తే నాకెందుకు, నేను రక్షించబడ్డా, శుభ్రంగా ప్రభువుని నమ్ముకున్నా, గుడి కడుతున్నా, హాయిగా బతుకుతున్నా. ఒక రోజున దేవుడు అడుగుతాడు కదా, ఏమని? నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా, నాకు దాసుడు అని పాట పాడావు కదా, ఏ సత్క్రియ చేశావు? సత్క్రియ అంటే సువార్త చెప్పడం, సువార్తను పంచడం, ప్రజలను రక్షించడం, ప్రజలను దేవుని వైపు మళ్లించడం. రక్షణ అనే వాడలోనికి నీ వారిని, నీ బంధువులను, నీ గ్రామస్తులను అందులో సమకూర్చుకుని ఒక సత్క్రియ నోవాహు తరంలో నోవాహు చేసినట్లుగా మీరందరూ చేయుదురుగాక. నువ్వు ప్రభువుని నమ్మి ఎన్ని సంవత్సరాలయ్యింది? ఎవరికైనా వాక్యం చెప్పావా? ఎవరికైనా సాక్ష్యం చెప్పావా? ఎవరినైనా మందిరానికి నడిపించావా? ఎవరికైనా ఒక వేద పుస్తకం ఇవ్వగలిగావా? ఓ సత్క్రియ ప్రభు చూస్తాడుగా. ఇక మీదట సజీవుడని యేసు కొరకు బ్రతికేవాడు గనక మీరు సత్క్రియల వలన దేవుని దగ్గర ప్రతిఫలం పొందుదురుగాక. ఆ సత్క్రియ అనేది నీ పేరు కోసం కాదు, ప్రజల ప్రాణం కోసం. మరి ఈ రోజున ఆ సత్క్రియ మనం ఎందుకు చేయడం లేదు? ఇక జీవించేవాడు ఎవడైనా ఉంటే యేసు కొరకే జీవించాలని ప్రమాణాలు చేశామే, అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాగా. ఎందుకో ఈ రోజున నేను పాపం నుంచి బయటపడ్డాను హల్లెలూయా అనడానికి కాదు, నువ్వెవరవో తెలుసా? మరలా పాపానికి దాసుడు కాకుండా జాగ్రత్త పడాలి. రెండవది, నువ్వు సత్క్రియలు చేసే వ్యక్తి అయి ఉండాలి. ఆ సత్క్రియల వలన నీ పిల్లతరాన దీవెన కలిగి ఆయన ఒక దినాన్ని ఏమంటాడు తెలుసా? నమ్మకమైన వాడా, బడా నమ్మకస్తుడా, ప్రభు నిన్ను గురించి చెప్పగలిగేట్టుగా దేవుని కొరకు ప్రయాసపడగలిగిన వ్యక్తిలాగా ఉండాలి.